సో నాన్నగారి కంటే ఎక్కువగా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటే మాకు తెలుస్తాయి అన్నమాట. నాన్నగారు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టీవీ చూస్తారు ఎక్కువ. నాన్న సినిమా ఏది ఇష్టం మీకు బాగా? నాకు యాక్చువల్లీ ఖుషి ఇష్టం. అవునా? ఓకే. ఖుషి అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. ఓకే. అదని కాదు కానీ దానిలో డాడీది కూడా బాగా ఇష్టం అనమాట. ఆ మూవీ ఇష్టం. శుభాకాంక్షలు కూడా ఇష్టం కదరా, పెద్దరికం ఇష్టం కదా. దానికంటే సీతారామయ్య గారి మనవరాలని మూవీ అవునవును, చాలా బాగుంటుంది. చాలా ఇష్టం. దానిలో డాడీ క్యారెక్టర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అవును, ఒక్కటి కాదులేండి, అప్పట్లో సినిమాలన్నీ సుధాకర్ గారే కనిపించేవారు. సో అంటే సార్ అవన్నీ ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటుంటే మెమరీస్ అన్నీ కూడా ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకప్పుడు సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నాకు ఇంత బాగా చేశానా, పర్లేదు నేను అనుకున్నాను. అసలు ఎలా వచ్చేసారు మీకు అన్ని అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ ఎలా అవకాశాలు ఇండస్ట్రీలో? అంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా గొప్ప విషయమని చెప్పాలి. అలాంటిది నిలదొక్కుకోవడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ హీరోగా, కమీడియన్గా, ప్రొడ్యూసర్గా, ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకుంటూ చాలా గొప్ప విషయం కదా. సో మీకు ఎలా వచ్చింది అవకాశం? అలా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఎలా వచ్చాయంటే ఎంకరేజ్ చేశారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. మధును కావచ్చు, పెద్దరికం కావచ్చు, తర్వాత శుభాకాంక్షలు కావచ్చు, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రవిరాజా పినిశెట్టి కానీ అందరూ ఎంకరేజ్ చేశారు. ముత్యాల బి గోపాల్ గారు కానీ అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా క్యారెక్టర్ సపరేట్గా డిజైన్ చేసేవాళ్ళు. సుధాకర్ అంటే ఇలా ఉండాలి, సుధాకర్ ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళు. దాని ప్రకారం నేను చేసినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది అన్నమాట. ఓకే. అట్లా